థియేటర్లో ఎట్లాగైనా తాగుతారు. అంతే పెంచినా పెంచకపోయినా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఓకే. కాకపోతే కొంచెం తగ్గుతుండొచ్చు అంతే. జనరల్ గా మీరు చూసుకుంటే షాప్ కదా, అవును. సో మెయిన్ మీకు ఏమన్నా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందా? పబ్లిక్ మీద ఆధారపడి ఉంటది అట్లా. అంతే. మీకేమనిపిస్తుంది? మంచి నిర్ణయం తీసుకుంది అనిపిస్తుందా గవర్నమెంట్, లేకపోతే ఏంటి? పర్లేదు, తీసుకున్నది బాగానే ఉన్నది కానీ ఎట్లా ఏది అట్లా అవుతుంది అంటారు. అంతే. ఓకే. జనరల్ గా యూజువల్లీ చాలా మంది తాగుతుంటారు కదా తాగుతాడు. ఇప్పుడు. తాగే అలవాటు ఉన్న వాళ్ళు ఎవరు మానుకోరు కదా. ఆ, ఎక్కువైనా ఒకటి రెండు తాగేటోడు ఒకటన్నా తాగుతారు. ఒక ప్యాకెట్ తాగేటో హాఫ్ ప్యాకెట్ అన్నా తాగుతారు బస్ అంతే. ప్యాకెట్ మీద ఆఫర్ అంటారు. అంతే. హాయ్ అండి. హాయ్ అండి. సార్, రీసెంట్ గా న్యూ జిఎస్టీ యాడ్ అయింది 40% టొబాకో మీద. సో ఎలా ఉండబోతుంది పరిస్థితి? పరిస్థితి అంటే ఇప్పుడు ఎక్కువ యంగే దీనికి అలవాటు పడి ఉన్నారు, ఈ టొబాకోకు ఎక్కువ. వీళ్ళు ఏంటంటే వాళ్ళ వర్క్ టెన్షన్ కానీ, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ టెన్షన్స్ కానీ ఉన్నోళ్ళు బాగా దానికి అలవాటు పడ్డారు. దానివల్ల సో ఏంటంటే వాళ్ళు రిలీఫ్ కోసం, వాళ్ళ మైండ్ రిలీఫ్ కోసం వచ్చి ఇట్లా సిగరెట్ తాగి ఇట్లా వెళ్ళిపోతారు. ఎక్కువ జాబర్సే తాగుతారు కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఈ జిఎస్టీ యాడ్ అయినా తాగుతారు, జిఎస్టీ యాడ్ కాకుండా తాగుతారు. తాగే వాళ్ళని మనం ఆపలేము. గవర్నమెంట్ ఏమనుకుందంటే ట్యాక్స్ పెంచితే, ఏమన్నా రేట్లు పెంచితే వాళ్ళకి ట్యాక్స్ డబ్బులు వస్తున్నాయి, అదే విధంగా తాగే వాళ్ళు తగ్గుతారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో అని చెప్తున్నారు. అదైతే